ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం నెలకొంది. వరంగల్ నర్సంపేటలో ఈ మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు. 80% కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ను వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ కి తీసుకొస్తుండగా కర్మాన్ ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో హాస్పిటల్లో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం హత్య. ఎందుకంటే ఇంత సమ్మె నోటీస్ ఇచ్చిన 45 రోజుల వరకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పట్ల కనీసం స్పందించకపోగా అవహేళన చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారుల మాటలు గాని ఉన్నాయి. దీంతో మనస్తాపం చెంది వాళ్ళ శంకర్ గౌడ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ 90% గాయాలతోని కార్మికుడు ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆయన దేవుడి దయ వల్ల బతకాలని కోరుకుంటా ఉన్నాం, మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఈ పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ రవాణా శాఖ మంత్రులు బాధ్యత వహించాలి. కనీసం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. 6000 బస్సులు డిపోలకు పరిమితం అయిపోయి కార్మికులంతా బెంకుల దగ్గర డిపోల ముందు మా హక్కులు నెరవేర్చాలని చెప్పి గత 2-3 రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం మేము ఉన్నాము, కనీసం చర్చలకు రండి అనేటువంటి మాట కూడా చెప్పకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఇది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఆ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఇట్లాంటి పురిగొలిపిందే రాష్ట్ర ప్రభుత్వం చర్య తప్ప ఇంకొకటి కాదు. కార్మికులు పెట్టినటువంటి డిమాండ్లు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము వాటిని నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీదికెళ్ళి ఆర్టీసీ కార్మికులను అవహేళన చేస్తున్నట్టుగా మేము కాంట్రాక్ట్ వాళ్ళని మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాం, పట్టుకోవాలని తీసుకుంటున్నాం అనేటువంటి బెదిరింపు ధోరణులతోటి మెమోలు తర్వాత ఇతర వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేస్తుండడం తోటి సహజంగానే అందరికీ మనస్తాపానికి గురైతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కొద్దిగా మేల్కొల్పు కావాలి. ఇక్కడ శంకర్ గౌడ్ శరీరం కాలిన గాయాలతోటి ఇలా ఆర్టీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఒక ఉద్యమాన్ని జరుగుతూ ఉంటే ఆ ఉద్యమంలో ఆయన త్యాగానికి కూడా ఒడిగట్టిందంటే ఇది నిమ్మాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో నిబద్ధతతో పనిచేస్తా ఉంది, పోరాడతాం కూడా. అలాగే శంకర్ గౌడ్ అలాగే మిగతా కార్మికులందరికీ కూడా నేను సూచన చేస్తా ఉన్నా, ఆర్టీసీ కార్మికులారా మీరు ఎవరు ఆత్మహత్యల వైపు పోకూడదు. మేమున్నాం, రాజకీయ నాయకులం, ఖచ్చితంగా మేము మీ వైపున నిలబడి మీ హక్కులు సాధించే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులకు మనోధైర్యాన్ని చెప్తూనే, అలాగే ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ జరుగుతా ఉంది, వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోండి. ఈ ఆత్మ బలిదానాల తెలంగాణను మళ్ళీ కొనసాగించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అటువంటి తెలంగాణ కాదు ఈ ప్రాంతంలో ఆర్టీసీ. అసలు విడిపోయినటువంటి ఏపీలో ప్రభుత్వంలో విలీనమైనటువంటి ఆర్టీసీ మన తెలంగాణలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చేయకుండా మోసం చేస్తూ కాలయాపన చేయడం ఇవన్నీ పర్యవసనాలకు కారణం అవుతా ఉంది. అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన మాటలు నిలుపుకుంటారా, లేదంటే ఈ ఆత్మహత్యల పరంపరకు మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మళ్ళీ మహబూబాబాద్ లో 20 మంది కార్మికుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిండ్రు. ఇంకా జనగాంలో అయితే కాళ్ళు మొక్కిన పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్ళు మొక్కిండ్రు. ఎందుకు అనంటే సమ్మెను ఆపొద్దు, సమ్మెను అడ్డుకోవద్దు అని. కార్మికులకు ఫైనల్ గా అంటే వాళ్ళ ధైర్యం కోల్పోకుండా అట్లా అని కాళ్ళ బేరానికి దిగకుండా ఉండాలంటే ఏం చెప్తారు? ఒకటి, మనకు సమ్మె చేసుకునేటువంటి హక్కు ఉంది, నిరసన తెలియజేసుకునేటువంటి హక్కు ఉంది. ప్రజలనే కాదు కార్మిక చట్టాలు కూడా చెప్తా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి కార్మికులను అణిచివేస్తాం, అరెస్టు చేస్తాం, బెదిరింపులకు గురి చేస్తాం అనేటువంటి దూరంతో పోతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత ఈ ఆర్టీసీ కార్మికులకు కూడా ఇది ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం కాదు. వెంటనే డిపోల దగ్గర ఉన్నటువంటి పోలీసులందరినీ ఉపసంహరించుకోవాలి.
స్వచ్ఛందంగా కార్మికులు పాటిస్తున్నటువంటి బంద్ను గౌరవించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి ఎగనెస్ట్ గా పోతే మాత్రం ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి ప్రజలకు ముఖ్యమంత్రి సందేశం జారీ చేయాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె పైన ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం శోచనీయం. ఎందుకంటే రోజుకు 1 కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేటువంటి ఆర్టీసీ ఇవాళ సమ్మె బాటలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ మేము సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నామంటే అది ప్రభుత్వ ఘనత కాదు, ఆర్టీసీ కార్మికుల ఘనత. మీకు ఘనత వచ్చినప్పుడేమో చెప్పుకుంటారు, మరి ఆర్టీసీ కార్మికుల కష్టం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. థ్యాంక్ యూ మల్లన్న. తోటి మీరు అణచివేత చేయాలనుకోవడం అది మరో పొరపాటు దారి తీస్తుందని చెప్పి వాళ్ళు వెంటనే పోలీస్ బలగాలని డిఫరెన్స్ దగ్గర నుంచి ఉపసంహరించుకొని థ్యాంక్ యూ మల్లన్న.